కాబట్టి అక్కడ అంటున్నాడు 36వ వచనంలో, మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి. దేవుణ్ణి ఎదుర్కోవాలి అంటే మనకు ఒక శక్తి కావాలి, బలం కావాలి. ఆ బలము ప్రార్థన ద్వారానే వస్తుంది. మనము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన యొక్క దేహము ఒక అగ్నిరూపముగా మారిపోద్ది. అది మనకి అర్థం కాదు. కానీ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ దేవుడిని ఎదుర్కోవాలి అంటే మనకు ఒక శక్తి కావాలి. ఏం శక్తి అది? ఆ దహించు అగ్ని అయినటువంటి దేవుడిని ఎదుర్కోవటానికి మనం కూడా అగ్నిస్వరూపముగా మారిపోవాలి. ఏలియా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన